హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే February 2, 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి. పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ప్రిలిమ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. ఒక టెస్ట్ ఫ్రీగా ఉంటుంది, రాయండి. మీకు నచ్చితే పూర్తి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మనకు గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి చాలామంది ఇక్కడ సోషల్ మీడియాలో ఇక్కడ వైరల్గా న్యూస్ అయితే ఫేక్ న్యూస్ ఇక్కడ చేస్తున్నారు కదా. సో వాటికి సంబంధించి ఏపీఎస్సీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి పోస్ట్ పోన్ అనేది ఉండదు. February 25 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాము. మేము April 2023లోనే ఏపీఎస్సీ వెబ్సైట్లో సిలబస్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ఎటువంటి పోస్ట్ పోన్ ఉండదు. అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. February 25 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పి ఏపీఎస్సీ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అఫీషియల్గా. సో నెక్స్ట్ చూసుకుంటే ఏపీఎస్సీకి సంబంధించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. సో దానికి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ప్రొవిజనలీ సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళందరికీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇక్కడ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. February 12 ఉదయం 10 గంటలకు ఏపీఎస్సీకి సంబంధించిన ఏదైతే ఆఫీస్ ఉందో సో అక్కడ విజయవాడలో దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పి ఏపీఎస్సీ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే నేను డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అని చెప్పి మీకు ఒక అప్డేట్ ఇచ్చాను. చాలామంది అభ్యర్థులు అప్లై కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఏపీఎస్సీ కండక్ట్ చేస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మనకు 11వ తేదీ వచ్చింది, January 11 వచ్చింది. February 1వ తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. బట్ మనకు దానికి సంబంధించి ఎగ్జామ్ ఏదైతే అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఇది అఫీషియల్ మనకు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైటు. సో దీంట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఏదైతే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వాటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి February 15 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఒక ఏపీఎస్సీ కూడా ఒక అప్డేట్ ఇచ్చింది. సో ఈ అప్డేట్ మనకు ఏపీఎస్సీ వెబ్సైట్లోనే పెట్టడం జరిగింది. సో అదేంటంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఏపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇన్ దిస్ రిగార్డ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఆన్ ఆర్ బిఫోర్ 14/2/2024. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా. సో దానికి సంబంధించి మీరు February 14 లోపల అప్డేట్ వస్తుంది. చూడండి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మీకు అఫీషియల్ సైట్లో ఏదైతే వైఎస్ఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ సైట్లో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఏపీఎస్సీ అయితే కండక్ట్ చేస్తారు యాజ్ పర్ MOU. ఓకేనా. ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోకపోయి ఉంటే సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారానికి సంబంధించిన వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జూనియర్ అసిస్టెంట్ 20 వ్యాకన్సీస్ సంబంధించి సో అప్లై చేసుకోండి. 15th వరకు టైం ఉంది. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఏపీఎస్సీ భర్తీ చేస్తుంది ఉద్యోగాల్ని. సో నెక్స్ట్ చూసుకుంటే డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. జగన్ ప్రభుత్వం డిఎస్సి ప్రకటన మోసపూరితం, తెదేపా అధికార ప్రతినిధి అని చెప్పి. సో 50,892 ఉపాధ్యాయ ఖాళీలుంటే కేవలం 6,100 డిఎస్సి నోటిఫికేషన్ అంటూ నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. సో నెక్స్ట్ డిఎస్సి పోస్టుల సంఖ్యను పెంచాలి అని చెప్పి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు డిమాండ్ చేశారు. డిఎస్సి పోస్టుల సంఖ్యను పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20,000 ఉపాధ్యాయ పోస్టులను అయితే భర్తీ చేయాలని చెప్పి సో ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన 6,100 పోస్టులను నిరుద్యోగులు చూసి నిరాశ చెందారని చెప్పి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో మున్సిపల్, సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమం, రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న ఖాళీలను కూడా చేర్చాలన్నారు. గత ప్రభుత్వాలు రద్దు చేసిన అప్రెంటిస్షిప్ విధానాన్ని అమలు చేయాలనుకోవడం మానుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ ఇదే చేయడం జరిగింది. సో పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి కానీ 6,100 పోస్టులు ఇక్కడ భర్తీ చేస్తామంటున్నారు గవర్నమెంట్. ఆ ఉద్యోగాలకు కూడా మనకు అప్రెంటిస్షిప్ విధానాన్ని అయితే తీసుకొని వస్తున్నారు. సో వాటినైతే ఇక్కడ మానుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th ఎనీ డిగ్రీ అర్హత. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోకపోయింటే చూసి అప్లై అయితే చేసుకోండి. February 8 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలకు.
సో దీనికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుండి వెళ్ళి లేదంటే మన ఛానల్లో కూడా వీడియో ఉంది, చూసి అప్లై చేసుకోండి ఉద్యోగాలకి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేటు. ఎటువంటి చిన్న ఉద్యోగం రిలీజ్ అయిన ఆంధ్రప్రదేశ్లో మన ఛానల్లో వస్తుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.